ప్రైజ్ గాడ్. గుడ్ మార్నింగ్. మరియు ఉదయం మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు అనుగ్రహించిన మహోన్నతమైన కృపను బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తున్నాను. ఎలా ఉన్నారు? ప్రతి ఒక్కరు బాగున్నారా? మరి ప్రతిరోజు కూడా ఈ వాక్యాలను వింటూ మీరు ఎంతగానో ఆధ్యాత్మికంగా బలపడుతున్నారని నేను నమ్ముతున్నాను. చూడండి, ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది ఏంటి? మేము ఎదుర్కొనే సమస్యల్లో మాకు విజయం కావాలి, మేము ఎదుర్కొనే పరీక్షల్లో మాకు విజయం కావాలి, మేము చేసే ప్రతి పనిలో మాకు విజయం కావాలి అని కోరుకుంటూ ఉంటారు. దేవుణ్ణి కూడా అడుగుతూ ఉంటారు. కీర్తనల గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనంలో కీర్తనకారుడు, నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయం కలుగజేసెను అని మాట్లాడతాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎంతగానో బలపరచాలని ఆయన ఆశిస్తున్నాడు. చూడండి, దేవుని యొక్క హస్తము మనకి తోడుగా ఉంటేనే మనము విజయాన్ని చూడగలం. ఆనాడు ఇశ్రాయేలీయులు పాలు తేనెలు ప్రవహించే దేశానికి చేరగలిగారన్నా, ప్రతి యుద్ధంలో కూడా గెలిచారు అనన్నా, విజయాన్ని పొందుకున్నారు అనన్నా, దేవుని యొక్క హస్తము వారికి తోడుగా ఉంది. కీర్తనకారుడు 44వ అధ్యాయాన్ని రాస్తూ, మా పితరులు సొంత బలము చేత గాని ఖడ్గము చేత గాని వారు ఆ యొక్క దేశాన్ని స్వతంత్రించుకోలేదు, లేదంటే ఆ యుద్ధాలు గెలవలేదు. కేవలం నీ యొక్క హస్తము తోడుగా ఉంది కాబట్టే వారు అవన్నీ చేయగలిగారని కీర్తనకారుడు రాస్తున్నాడు. మరి ఈరోజు నీ జీవితంలో నీవు విజయాన్ని చూడలేకపోతున్నావంటే మరి దేవుని యొక్క హస్తం నీకు తోడుగా ఉందా? మరి దేవుని యొక్క హస్తము మనందరికీ తోడుగా ఉండాలి. మరి దేవుని యొక్క హస్తము తోడుగా ఉండాలి అని అంటే మనము చేయాల్సిందల్లా ఆయన మాటలకు కట్టుబడి ఉండాలి, ఆయన ఆజ్ఞలకు కట్టుబడి ఉండాలి, ఆయన వాక్యమును అనుసరించి మన జీవితం ఉండాలి. చూడండి, ఏదైనా పనిలో విజయం చూడాలనుకుంటే కొంత సమయం పడుతుంది. ఈ మధ్యలో అనేకమైన శోధనలు ఎదుర్కోవాల్సి వస్తుంది, టెన్షన్స్ పడాల్సి వస్తుంది. ఈ గ్యాప్లో దేవుడు నా ప్రార్థన వినట్లేదు, నాకు విజయాన్ని ఇవ్వట్లేదు అని మనం ఎప్పుడు అనుకోకూడదు. అధ్యాయం మధ్యలో నుండి మనం గమనిస్తే వారికి యుద్ధానికి వెళ్ళారు కానీ సమాధానం లేదట. ప్రభువా, మమ్మల్ని ఎందుకు ఇలా వదిలేసావు? మాతో ఎందుకు నీవు రాలేదు? ఎందుకు సింహం ముందు గొర్రెల పిల్లని పంపించినట్టు మమ్మల్ని పంపించావు? ఎందుకు మమ్మల్ని అవమానకారకులుగా నీవు మమ్మల్ని ఉంచావు అని అక్కడ కీర్తనకారుడు రాసుకుంటూ వచ్చాడు. కానీ మీరు ఒక మాట గమనించండి, ఎన్ని ప్రతికూల పరిస్థితులు వీరికి ఏర్పడినా దేవుని యొక్క మాటను, ఆజ్ఞను మాత్రం వారు మీరలేదంట. ఈరోజు మనకి ఎన్ని ప్రతికూల పరిస్థితులైనా రానివ్వండి, విజయానికి దగ్గరలో ఉన్నప్పుడు మధ్యలో అనేకమైన ఆటంకాలు ఉంటాయి. మనం ఏదైనా ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ఉన్నప్పుడు ఈ ఆశీర్వాదం పొందుకునే గ్యాప్లో అనేకమైన శోధనలు ఉంటాయి. ఈ శోధనల కాలంలో ఎప్పుడు కూడా దేవుడు నా ప్రార్థన వినట్లేదు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నన్ను వదిలేశాడు అని మనం ఎప్పుడు అనుకోకూడదండి. ఎందుకంటే రహస్యమందు చూచున్న నీ తండ్రి నీ యొక్క ఆలోచనలు కూడా చూస్తాడు, నీ యొక్క మనసును కూడా ఆయన చూస్తాడు. ఆనాడు వారు కూడా వాళ్ళకి ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా దేవుని యొక్క ఆజ్ఞలను మేరలేదట. ఎందుకంటే రహస్యమందు చూచున్న నీవు మా హృదయాలను పరిశీలిస్తావు కదా అని కీర్తనకారుడు అంటాడు. ఈరోజు మనము కూడా మనకి ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా దేవుణ్ణి మాత్రం విడవకూడదు, ఆయన ఆజ్ఞలను మరవకూడదు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఓటమిని ఎందుకు చూస్తున్నారు అని అంటే, ఈ యొక్క శోధనలు ఎదుర్కొనే కాలంలో, ఏదైతే మనం విజయాన్ని పొందుకోవడానికి మధ్యలో ఉండే ఈ శోధన కాలంలో దేవుణ్ణి మర్చిపోతున్నారు, దేవుని ఆజ్ఞలను మీరుతున్నారు, దోషులుగా ఉండి ఓటమి కొని తెచ్చుకుంటున్నారు. ఈరోజు దేవుని బిడ్డలుగా ఉన్న మనం, ఆధ్యాత్మిక స్థితిలో బలంగా ఉన్న మనం దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. దేవుని యందే మనకు నిరీక్షణ, దేవుడే మనకి విజయాన్ని కలుగజేస్తాడు.